మన వీడియోస్‌కి ఎన్నో వ్యూస్ వస్తున్నాయి. అలాగే చాలామంది మీరు చెప్తున్న రెమెడీస్ చాలా బాగున్నాయని, అలాగే వాళ్ళకి ఎంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. కాకపోతే ఒకతను మాత్రం ఆయన సమస్యని కామెంట్ రూపంలో చెప్పారు. ఆయన సమస్య ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి పెళ్లి చేసిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏవి సరిగ్గా లేవు అని చాలా బాధతో పెట్టారు మెసేజ్. అదంతా ఎందుకు అవుతుందంటారు? ఇప్పుడు కొంతమంది కాంబినేషన్స్ ఉంటాయమ్మా ఇళ్లల్లో. హ్మ్. ఇతడు ఇట్లాంటి సమస్య వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. ఏంటంటే ఇంట్లో ఒక అమ్మాయి అవ్వటం, అత్తగారింటికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి సమస్యలు మొదలవటం. చాలామంది ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి జాతకం బాగుంది, హ్మ్. ఆ అమ్మాయి లక్ష్మీ అనుగ్రహం ఉన్న అమ్మాయి, అట్లాంటి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఆ లక్ష్మీ ప్రభావం తగ్గిపోయింది, కాబట్టి వీళ్ళకి ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అని. ఇందులో అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి జాతకాల రీత్యా కూడా ఇట్లా జరుగుతుంది. కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని కాంబినేషన్స్ వల్ల కూడా ఇట్లా జరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఇది నాకు ఎప్పుడో ఎంతోమంది అడిగారు ఇట్లాంటివి. నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిష్కారం ఏంటో వాళ్ళకి. ఇటువంటి వాళ్ళకి ఏమిటంటే ఇది అనుకోకుండా జరిగిన విషయం ఏం కాదు పెళ్ళి. ఎప్పటికైనా ఈ అమ్మాయి పెళ్ళి అవుతుంది, అత్తగారింటికి వెళ్ళిపోతుంది అని. ఈ అత్తగారి ఇళ్లలో కూడా వాళ్ళు ఏమిటంటే, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మాకు బాగుంది, ఆ అమ్మాయికి లక్ష్మీ అనుగ్రహం ఉంది, ఆ అమ్మాయి లక్ష్మీ కళ ఉంది. ఇదంతా పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఇదేమిటంటే ఒకరిని మనం పాజిటివ్గా పొగిడినప్పుడు వాళ్ళకి సంతోషం కలిగిస్తే కలిగించవచ్చు. అదే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే, ఈ అమ్మాయి వచ్చిన తర్వాతనే మాకు ఇట్లా బాగలేదు, ఈ అమ్మాయి కాలు మంచిది కాదు, ఈ అమ్మాయి జాతకం బాగలేదు, ఇది కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ యువర్ రిసీవ్ యువర్ గుడ్ ఆర్ యువర్ బ్యాడ్, దట్ ఇస్ ఆల్ యువర్ ఫేట్. చెడు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి ఎట్లా ఏదైనా మార్గం వెతుక్కోవాలి, కష్టపడాలి. మంచి వచ్చినప్పుడు సరే సంతోషించాలో దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఒక మనిషిని రెఫర్ చేస్తూ దాన్ని ఉటంకించడం కరెక్ట్ కాదు. మనిషి వచ్చిన వేళ గోల్డ్ వచ్చిన వేళ ఇలాంటి సామెతలు లేకపోతే ఇట్లాంటి మాటలు చాలా ఉన్నాయి మనకి సమాజంలో. మంచి జరిగితే ఈరోజు మంచి జరిగింది అనుకోండి, ఆ అమ్మాయిని పోడుతారు. రేపు బాగాలేదనుకోండి, ఈ అమ్మాయి వచ్చినందుకు ఎట్లయింది మళ్ళీ ఆ అమ్మాయినే అంటారు. ఇది అసలు కరెక్ట్ కానే కాదు. దీని ఏమిటంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఒక ఇంట్లో ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళ జాతకాలను బట్టి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇట్లా కూడా మనం ఆలోచించవచ్చు. ఈ 2 నక్షత్రాలకు సంబంధించినటువంటి మిత్ర నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఫ్యామిలీలో ఉన్నారు. యజమానిది ఒక నక్షత్రం. ఒక నక్షత్రానికి 3 మిత్ర నక్షత్రాలు ఉంటాయి. మళ్ళీ 27 నక్షత్రాలలో ఇట్లా మిత్ర నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలు కానీ వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళకి పరిస్థితులు బాగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో మళ్ళీ నక్షత్రాలు, పాదాలు, రాశులు ఇవన్నీ చాలా ఉన్నాయి. కొన్ని రేర్ కాంబినేషన్స్లో వాళ్ళకి బాగానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ మారిపోతుంది ఇంట్లో. ఒక 5-6 ఉన్నారనుకోండి, ఈ 5-6 జాతకాలు, వాళ్ళ నక్షత్రాలు ఇవన్నీ కాంబినేషన్స్లో బాగానే ఉన్నాయి. ఒకరు మిస్ అయినప్పుడు ఇక్కడ చేంజ్ వస్తుంది. ఇట్ ఇస్ కంపల్సరీ అన్నమాట. అటువంటప్పుడు ఏం చేయాలి మరి? సో ఇది కర్మకు సంబంధించింది, మన నమ్మకానికి సంబంధించింది, అన్నీ ఉన్నాయి ఇందులో. కర్మకు సంబంధించింది అంటే నమ్మకానికి సంబంధించింది కాదు అని దాని అర్థం కాదు. కర్మకు సంబంధించి కూడా నమ్మకాలు ఉంటాయి కొంతమందికి, లేకపోతే దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఏమిటంటే ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువైతున్నప్పుడు మనకి చూడండి, కొంతమందిని చూసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి మనకి. వాళ్ళ అంతకుముందు మనం చూసి ఉండకపోవచ్చు, లేకపోతే మామూలు పరిచయం అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు మనకి బాగుంటుంది. వీ ఫీల్ బాగా మంచి మంచి ఫీలింగ్స్ ఉంటాయి. మంచి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయంటే బికాజ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ కలవటం వల్ల ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉండే కాంతి వలయాల్లో ఈ అట్రాక్షన్ ఉండటం వల్ల వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకు చాలా ఫ్రెండ్లీ అనిపిస్తుంది, వీళ్ళని చూసినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది.
సో అటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ ఫ్రెండ్లీ వైబ్రేషన్స్ కానీ ఈ ఇంట్లో మళ్ళీ డెవలప్ అవ్వాలి. అప్పుడు అది ఆ పోయింది అన్న ఫీలింగ్ పోతుంది, మళ్ళీ మామూలు పరిస్థితులు వస్తాయి. దీనికి ఏమిటంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇట్లా ఒకరింట్లో ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపించిన తర్వాత పరిస్థితులు బాగలేకపోతే యూ నీడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసేటటువంటి ఇంకొకటి మీకు అవసరం పడింది అక్కడ. ఇటువంటి సందర్భాలలో ఏమవుతుందంటే అనుకోకుండా వీళ్ళకి ఏదో ఒక చిన్న కుక్క పిల్లనో ఏదో ఒకటి తారసపడుతుంది. ఇట్లాంటివి పెంపుడు జంతువులు ఎక్కడో ఎవరింటికి వెళ్ళినప్పుడో లేకపోతే మనం వెళ్తుంటే ఎక్కడన్నా రోడ్ మీద కానీ ఎక్కడో ఒక దగ్గర ఇది వండర్ఫుల్ థింగ్, ఇది జరిగి తీరుతుంది. కానీ మనం నోటీస్ చెయ్యం, జస్ట్ వెళ్ళిపోతాం. వాటిని చూడగానే పెంచుకోవాలి ఇంటికి తీసుకెళ్ళి అని చాలా పెద్ద ఫీలింగ్ డెవలప్ అవుతుంది. దాన్ని మీరు గుర్తించగలిగి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో మీరు పెంచుకున్నారనుకోండి, మీకు ఆ వెలితి అన్నది పోతుంది. మీకు అనిపిస్తేనే తీసుకురావాలా, ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి తీసుకురాకూడదు. మీకు మనస్ఫూర్తిగా అనిపించాలి. అది రోడ్ క్రాస్ చేస్తుంది ఒక చిన్న కుక్కపిల్ల, దాన్ని చూశారు, చూడంగానే మీకు ఒక ఫీలింగ్ వచ్చింది పెంచుకుంటే బాగుండు అని. లేకపోతే మీ వెంట మీ పిల్లలు ఉంటారు, మమ్మీ లేకపోతే డాడీ ఆ కుక్కపిల్ల బాగుంది నేను పెంచుకుందాం ఇంటికి తీసుకుందాం ఇట్లా అంటూ ఉంటారనమాట. సో అటువంటి సిచ్యువేషన్ని కానీ మీరు గమనించగలిగితే దాన్ని తెచ్చి ఇంట్లో పెంచుకోండి. అది కుక్కపిల్ల కావచ్చు, పిల్లి పిల్ల కావచ్చు, పెంపుడు జంతువు ఒకటి. అది లేదా ఎక్కడన్నా వెళ్ళి ఒక కుక్కనో దేనో పిల్లని తెచ్చి పెంచుకుందామన్న ఫీలింగ్ మీకు ఎక్కువ అనిపిస్తే మీరు ఇవి అమ్మేవాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి 4-5 చూస్తే ఏదో ఒకటి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, మిగతా వాటికంటే కూడా తీవ్రంగా అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని వదిలి ఉండలేరు, మీరు తెచ్చేసుకుంటారు. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ అయిపోతుంది మీకు, దాన్ని ఇంట్లో తెచ్చి పెంచుకోవటం మొదలుపెట్టాక. ఇవన్నీ అద్భుతమైన విషయాలు, కర్మలకు సంబంధించిన విషయాలు, అవకాశాలు, రహస్యాలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇందులో. మీరు నిజంగా ఒక ఇంట్లో ఒక పెళ్లి చేసి ఆ అమ్మాయిని అత్తారింటికి పంపించిన తర్వాత మీకు బాగా లేదనిపిస్తే ఇది పాటించండి, తప్పకుండా కంపన్సేట్ అవుతుంది. మళ్ళీ పూర్వం ఎంత వైభవంగా ఉన్నారో అదంతా మళ్ళీ పొందగలుగుతారు. నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూడండి, దెన్ యూ విల్ గెట్ ఇట్.